ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తంలో తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు విద్య అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చారండి. ఎప్పట్లో నోటిఫికేషన్ రావచ్చు అండ్ విద్య అర్హతలు ఏమి అడిగారు, నిజంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అని తెలియజేశారు. ఆ పాయింట్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 11,000 పైచిలకు ఉద్యోగాల ఖాళీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ ఉంది. ఈ విషయాన్ని మనకు రీసెంట్ మినిస్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకు ఉమెన్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ తాజా వార్త అయితే ఇచ్చారు. మహిళా అభ్యర్థులకు చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో నోటిఫికేషన్ రిలీజ్ ఉంది, బట్ రిలీజ్ అవ్వలే. రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని తెలియజేసే ముందు వన్స్ మీకు ఆల్రెడీ ఇచ్చామండి. అన్ని జిల్లాల వారికి విద్యా అర్హతలు ఏం కావాలి, ఎటువంటి సర్టిఫికేట్ కావాలి అండ్ జాబ్స్ ఏముంటాయి ఇందులో అంటే అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, తర్వాత మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ హెల్పర్, వర్కర్ ఆయా పోస్టులు ఉంటాయి. సో ఆయా జిల్లాల వైజ్ గా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైన్ లో అప్లై చేయాలా, ఆన్లైన్ లో అప్లై చేయాలా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. మరి ఎందుకు రివ్యూ చేస్తూ చెప్తున్నారని కొందరు అంటారు, మరి ఆ చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు సార్ చెప్తారని కొందరు అంటారు. మొత్తానికి నీ దగ్గర కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా సర్వం సిద్ధం చేసుకుని పెట్టుకోవడమే చాలా సమంజసం, మంచి పాయింట్ కూడా. సో దాన్ని ఉద్దేశించి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ మాత్రమే సమయం ఉంటుంది, ఆ తర్వాత సమయం ఉండదు. కాబట్టి మిగతా మీ సర్టిఫికేట్ పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం మీరు వన్స్ మీ దగ్గర ఉంచుకోవడమే ఉత్తమం అండి. తర్వాత మీకు అంగన్వాడీ వేకెన్సీకి సంబంధించి జిల్లాల వారీగా ఏదైనా డౌట్స్ వచ్చినా, విద్యా అర్హతలైన డౌట్స్ వచ్చినా తప్పకుండా వన్స్ మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై